హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సామ్సంగ్ ఏసీ. దీని కంప్లైంట్ వచ్చేసి మనకి కూలింగ్ అవ్వట్లేదు అన్నారు. ఇది వచ్చేసి గ్యాస్ లీకు. చూడండి, ఇది R32 గ్యాస్. మనకి ఛార్జింగ్ వాల్, ఇది ఛార్జింగ్ వాల్ నుంచి ఒకసారి మనకి ఛార్జింగ్ లైన్ పెట్టి ఒకసారి గేజ్ మీటర్లో చెక్ చేద్దాం ఈ గ్యాస్ ఏమైనా ఉందా లేదా అని. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. చూడండి, మనకి హాఫ్ ఇంచ్ పైప్ నుంచి గ్యాస్ కంప్లీట్గా లీక్ అయిపోయింది. ప్రజెంట్ ఏసీలో అయితే ఎలాంటి గ్యాస్ లేదు, మనకి 0 చూపిస్తుంది. సో మనం దానికి టెఫ్లాన్ టీ పార్ట్ వేసి నీట్గా దాన్ని ఫిట్ చేస్తాం. మనం గ్యాస్ రీఫిల్ చేసినప్పుడు తప్పనిసరిగా వ్యాక్యూమ్ అనేది చేయాలి. వ్యాక్యూమ్ చేయకపోతే మనకి గ్యాస్ అనేది సరిగా రీఫిల్ అవ్వదు. సో కూలింగ్ అనేది ప్రాపర్గా రాదు. సో మనకి వ్యాక్యూమ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది R32 సిలిండర్. మనం ఒకసారి ఇవి ఏమైనా లీక్ అవుతుందో లేదో ఒకసారి మనం టెంపరీగా గ్యాస్ ఎక్కించి చెక్ చేద్దాం. చూడండి, గ్యాస్ అయితే ఎక్కించాను, రిలీజ్ చేశాను. ఒకసారి కొద్దిగా అంటే ఎంటీగా రన్ చేయకూడదు, కొద్దిగా గ్యాస్ అయితే ఎక్కించాలి. ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి ఏమైనా లీక్ అవుతుందో లేదో. సో ఇప్పుడు మన కంప్రెసర్ అనేది స్టార్ట్ అయింది. ఏసీ ఆన్ చేసాం, కంప్రెసర్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, మనకి ఫ్యాన్ తిరుగుతుంది. ఇప్పుడు మనం గ్యాస్ అనేది ఎక్కించాలి. మనం ఎప్పుడైనా సరే కంప్రెసర్ ఆన్ అయిన తర్వాత మనకి గ్యాస్ అయితే ఎక్కుతుంది. కంప్రెసర్ ఆఫ్లో అయితే మనకి గ్యాస్ అనేది ఇప్పుడు రీఫిల్ అవ్వదు. ఈ గ్యాస్ వచ్చేసి R32. సో దీనిది రన్నింగ్ ప్రెజర్ వచ్చేసి మనకి 110 నుంచి 120 ఉండాలి. ఆ విధంగా మనం సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఎక్కిస్తాం చూడండి. మన గ్యాస్ అనేది ఇప్పుడు ఒకేసారి కాన్స్టెంట్గా అలా ఇప్పేసి ఓపెన్ చేసి ఎక్కించకూడదు, ఆపుతూ ఎక్కించాలి. ఎందుకంటే ఇది హై ప్రెషర్ గ్యాస్. సో దీంతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మనకి కొత్తగా వచ్చిన ఏసీలోనైనా సరే మనకి R32 గ్యాస్ వస్తుంది. ఇది కొద్దిగా డేంజరస్ గ్యాస్ అనమాట. సో దీంతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇలా ఒకసారి ఆన్ చేసి ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. ఈ విధంగా మనం గ్యాస్ అనేది రీఫిల్ చేయాలి. మనకి రన్నింగ్ ప్రెజర్ వచ్చేసి 120 వచ్చింది. చూడండి, ఈ విధంగా 120 వచ్చిన తర్వాత కూడా కాన్స్టెంట్గా ఉంటుందో లేదో అనేది ఒక అరగంట సేపు మనం ఏసీ ఆన్ చేసి వదిలేయాలి. సో ఫైనల్గా మనకి అవుట్డోర్ దగ్గర హీట్ ఎలా వస్తుందో కూడా మనం చెక్ చేసుకోవాలి. ప్రాపర్గా హీట్ అవుతుందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ప్రాపర్గా హీట్ కానీ రాకపోతే కొద్దిగా గ్యాస్ అయితే ఓపెన్ చేయాలి. సో చూడండి, ఫైనల్గా మనకి కొద్దిగా హీట్ అయితే తగ్గింది. సో కొద్దిగా గ్యాస్ అయితే రిలీజ్ చేశాను. ఇప్పుడు మనం ఒకసారి ఇండోర్ దగ్గరికి కూడా వెళ్దాం, ఎలాగ ఇండోర్ కాయిల్ ఎలా కూలింగ్ వస్తుందో చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి ఇండోర్ యూనిట్. మన ఇండోర్ యూనిట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి, ప్రాపర్గా కూలింగ్ వస్తుందో లేదనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఒకవేళ బ్లోయర్ ఏమైనా లాక్ అయిపోయిందా లేదంటే ఫిల్టర్ ఏమైనా లాక్ అయిపోయిందని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి. మనకి ఎక్కువగా మనకి కంప్లైంట్స్ వచ్చి ఫిల్టర్లో ఎక్కువ జామ్ అయిపోతుంటాయి డస్ట్తోని. చాలామంది కస్టమర్స్ అయితే వీళ్ళు ఎలా ఓపెన్ చేయాలో తెలియక వాళ్ళు క్లీన్ చేసుకోరు. అది కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న ఫైనల్గా మనకి గ్యాస్ అనేది రీఫిల్ అయిపోయింది. సో మనం ఛార్జింగ్ వాల్ తీసేస్తున్నాం. ఇది వచ్చేసి మనకి దాని డమ్మీ, ఛార్జింగ్ వాల్ డమ్మీ. ఒకసారి మనకి ఛార్జింగ్ వాల్ నుంచి కూడా గ్యాస్ అనేది లీక్ అయిపోద్ది. సో దాన్ని కూడా మనం కొద్దిగా టైట్ చేసుకోవాలి. చూడండి, మనం స్పానర్తో టైట్ చేసుకుంటున్నాం. ఓకే, ఫైనల్గా మనం ఏసీ అయితే గ్యాస్ అయితే రీఫిల్ అయిపోయింది. మనకి అవుట్లెట్ కూడా వాటర్ వస్తుంది. ఒకసారి ఇండోర్ యూనిట్ కూడా ఫైనల్గా చెక్ చేసుకుందాం. చూడండి, మనకి ఇండోర్ యూనిట్ కూడా చాలా నీట్గా కూలింగ్ వస్తుంది. ఓకే, ఇంతతో ఈ కంప్లైంట్ అయితే సాల్వ్ అయిపోయింది. థ్యాంక్ యూ.